శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 20, 21, 21, 22, 23 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 24, 25, 26 శ్లోకాలు చెప్పుకుందాము. ధ్యానము యొక్క అంతిమ ఫలితమైన పూర్తి దుఃఖ వియోగము పొందాలంటే జ్ఞాననిష్ట గల ఒక కర్మయోగి దాటాల్సిన వివిధ దశలను 20 నుంచి 23వ శ్లోకం వరకు వివరించారు. మొదటి దశలో చెప్పినట్టు మనస్సును ధ్యానంలో నిలకడగా ఉంచడానికి 2 ముఖ్యమైన ప్రక్రియలను 24 నుంచి 26వ శ్లోకం వరకు చెప్తున్నారు. మొదటి ప్రక్రియలో మనస్సుని ప్రాపంచిక విషయాల నుండి పక్కకి మరల్చాలి. రెండవ ప్రక్రియలో ఆ మనస్సుని ఆత్మయందు నిలపాలి. ధ్యానం సిద్ధించాలంటే ఈ 2 ప్రక్రియలు అత్యంత ముఖ్యమైనవి. మొదటి ప్రక్రియను 24, 25వ శ్లోకాలలో చెప్పారు. రెండవ ప్రక్రియను 26వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ముందుగా 24, 25వ శ్లోకాలు కలిపి చదువుకుందాం. వీటి తాత్పర్యం కలిపి ఒకటే తాత్పర్యం 2 శ్లోకాలుగా చెప్పబడింది. రెండు కలిపే చదువుకుందాం, తాత్పర్యం కూడా కలిపే తెలుసుకుందాము. ఫస్ట్ 24వ శ్లోకం చదువుకుందాము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఇప్పుడు 25వ శ్లోకం కూడా చదువుకుందాం. శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. శనై శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిత్ అపి చింతయేత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాల అర్థాలు ముందు తెలుసుకుందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటున్నారు. అంటే ప్రాపంచిక విషయాల నుంచి పుట్టిన సమస్త కోరికలు, సంకల్పాలు, వాటి నుంచి జనించిన కోరికలు. త్యక్త్వా సర్వాన్ అశేషతః అంటే అన్నింటినీ కొంచెం కూడా మిగలకుండా త్యజించాలి. మనస ఏవ ఇంద్రియ గ్రామం వివేకయుక్తమైన మనస్సుతో అన్ని ఇంద్రియాలను వినియమ్య సమంతతః విషయాల వైపు పోకుండా వెనక్కి లాగి పెట్టాలి. ఇంద్రియ విషయాలు అంటే వాటి ఇప్పుడు కళ్ళతో చూసేవి, అలాగే ముక్కుతో వాసన చూసేవి, చెవులతో వినేవి, ఇవన్నీ ఆ ఇంద్రియాలకి ఆయా విషయాలు. సో ఆ పర్టికులర్ విషయాల నుంచి ఇంద్రియాలని వెనక్కి లాక్కోవాలి. శనైః శనైః ఉపరమేత్ మెల్లమెల్లగా ఆలోచనలను నిలిపేయాలి. బుద్ధ్యా ధృతి గృహీతయా పట్టుదల గల నిశ్చయాత్మకమైన బుద్ధితో ఆత్మ సంస్థం మనః కృత్వా తన ఆత్మయందే స్థితంగా ఉండేలా చేసి న కించిత్ అపి చింతయేత్ వేరే ఇతర విషయాల గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలలో కలిపి భగవానుడు ఏం చెప్తున్నారంటే, ప్రాపంచిక విషయాల నుంచి పుట్టిన కోరికలన్నింటినీ కొంచెం కూడా మిగలకుండా వదిలిపెట్టి వివేకయుక్తమైన మనస్సుతో అన్ని ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా వెనక్కి గుంజి మెల్లమెల్లగా ఆలోచనలను నిలిపేయాలి. ఆ పైన పట్టుదలతో నిశ్చయాత్మకమైన బుద్ధితో మనస్సుని వేరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా నిగ్రహించి తన ఆత్మయందే స్థితంగా ఉండేలా చేయాలి. ఈ 2 శ్లోకాలలో మనం ముందుగా అనుకున్నట్టు మొదటి ప్రక్రియ అంటే అది మనస్సుని
ఇంద్రియ విషయాల వైపు పోకుండా, లేకపోతే మనసులో ఉన్న అన్ని ఆలోచనల్ని కట్టడి చేయడం. సో ఆ మొదటి ప్రక్రియ ఇక్కడ ఈ 2 శ్లోకాలలో వివరిస్తున్నారు. అంటే మనస్సుని కంప్లీట్ గా మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఆ సాధకుడు తన మనస్సుని కంప్లీట్ గా తన కంట్రోల్లో పెట్టుకోవడం ఎలాగో చెప్తున్నారు. మొదట ప్రాపంచిక విషయాల వల్ల మనసులో జనించే అన్ని సంకల్పాలను త్యజించాలని చెప్తున్నారు. ఇప్పుడు ఫలానా వస్తువు చూసినప్పుడో, లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో మనం అక్కడ ఉన్నప్పుడో అది మనకి కావాలి, లేకపోతే నేను అట్లా అవ్వాలి, నేను అలా చెయ్యాలి అనే సంకల్పం జనించడం చాలా సహజం మనకి. ఈ సంకల్పాలు ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు ఆ బయట విషయాలతో సంపర్కం అవుతాయో, అది మనసు దాన్ని గ్రహించినప్పుడు అది సంకల్పం అవుతుంది. అంటే ఇది కావాలి, లేకపోతే ఇది వద్దు, లేకపోతే నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇటువంటి సంకల్పాలు వికల్పాలు అన్నీ కూడా మన మనసులో బయలుదేరతాయి. ఈ సంకల్పాలు గనక బలపడితే, అంటే అదే ఆలోచన అంటే చూడంగానే అది వస్తుంది. ఒకవేళ దాన్ని గనక మనం పట్టించుకోకపోతే అది అటే వెళ్ళిపోతుంది. కానీ దాని గురించే ఆలోచిస్తే అదేమవుతుంది, ఆ సంకల్పం బలపడుతుంది. ఆ ఆలోచన మళ్ళీ మళ్ళీ మన మనసులో వస్తూ ఉంటుంది. మనం బలంగా గనక అది కోరుకుంటే ఆ ఆలోచన మళ్ళీ మళ్ళీ మన మనసులో అది వస్తూ ఉంటుంది. సో ఆ సంకల్పం ఏమవుతుంది, అది బలపడినప్పుడు అది కోరికగా మారుతుంది. అంటే ఇంకా అది ఎట్లయినా తీర్చుకోవాలి అనే దృఢ సంకల్పం మన మనసులో స్టార్ట్ అవుతుంది. అందుకని భగవానుడు యోగ సాధకులను ఈ సంకల్పాలన్నీ విషయ వ్యామోహం వల్లే కలుగుతున్నాయి, వాటి వల్ల కలిగే భ్రాంతులు మాత్రమే అన్న వివేక జ్ఞానంతో వీటిని ఎప్పటికప్పుడు రవ్వంత శేషం కూడా లేకుండా తొలగించుకుంటూ రావాలని చెప్పడానికే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత అని చెప్తున్నారు. అశేషత అంటే ఈ కొంచెం కూడా మిగలకూడదు. అంటే ఇప్పుడు మనం ఇంద్రియాలని బాహ్యంగా నిగ్రహించినా కూడా దానికి తాలూకా వాసనలు కానీ, దానికి తాలూకా శేషాలు కానీ మన మనసులో ఉండిపోయినప్పుడు అది ఎప్పుడో అప్పుడు బయటికి వస్తుంది. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ పైన నిగ్రహం సరిపోదు. అది దాన్ని టోటల్ గా మనసులోంచి పూర్తిగా ఆ వాసనాక్షయం ఏదైతే మనం అనుకున్నామో ముందు శ్లోకాల్లో, ఆ వాసనాక్షయం అయిపోవాలి, టోటల్ గా అది తీసేయాలి. సంకల్పానికి సంబంధించిన వాసనలు కూడా అన్ని మనం తుడిచిపెట్టేసేయాలి. సో అందుకని అశేషత అనే వర్డ్ వాడారు. అసలు ఏమీ మిగలకూడదు. అది ఎందుకంటే ఏమాత్రం మిగిలినా కూడా అది ఎప్పుడో అప్పుడు బయటకు వస్తుంది. సో దీనికోసం వివేకయుక్తమైన తన మనసు ద్వారానే తన ఇంద్రియాలలో ప్రతి ఒక్క దానిని వాటి విషయాల నుంచి వెనక్కి మరలించుకుంటూ రావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మ అనాత్మ విచారణ దీనికి చాలా అవసరం. ఆత్మ అనుభవంలోకి వచ్చిన జ్ఞాని ఆత్మయందే స్థితంగా ఉండిపోతాడు. కానీ సాధనా దశలో సాధకుడికి విపరీతమైన పట్టుదల కావాలి. ఎందుకంటే అనుక్షణం ఈ మనసు విషయాల నుండి ఆ ఇంద్రియాల నుంచి వచ్చే ఈ విషయాలన్నిటిని తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ మనస్సుని మనం సైడ్కి జరుపుతూ ఉండాలి. ధ్యానము నిలిచిపోవాలంటే విఘ్నాలకు, ఏ వ్యామోహాలకు, లేకపోతే ఏ పూర్వ సంస్కారాలకు కూడా లొంగిపోకుండా పట్టుదలగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక విఘ్నం కలగడం చాలా సహజం. ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు రావచ్చు, లేకపోతే బయట నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ రావచ్చు. వీటికి గబుక్కున చలించిపోకుండా మనస్సును అక్కడ కట్టడి చేయడం అనేది ఒక అభ్యాసం. ఈ ధ్యానంలో అతి ముఖ్యమైనది మనస్సుని ఆ అభ్యాసం చేయడమే. మనస్సుని నిలకడగా ఉంచడం అనే అభ్యాసం చేయడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ సంకల్పాలని అన్నిటినీ తుడిచేయమంటున్నారు. తర్వాత పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు లేదనుకోండి, మనం కారణాలు వెతుక్కుంటాం. ఒకరోజు ధ్యానం ఎందుకు చేయలేదు అంటే ఏదో ఒక కారణం వెతుక్కుంటాం. అలా కాకుండా పట్టుదల కొంచెం చేసినా సరే చేస్తూ ఉండాలి. ఆ రోజు ఏది కూడా క్రమం తప్పకుండా చేసినప్పుడు, అభ్యాసం నిరంతరంగా సాగినప్పుడు ఏదో ఒక రోజుకి అది బలపడుతుంది. అందుకని ఆ పట్టుదల చాలా అవసరం. ఒక రకంగా మనస్సుని కట్టేయడం లాంటిది కాబట్టి ఈ ధ్యానము అనేది. అయితే ఇందాక అనుకున్నట్టు ఇంద్రియ నిగ్రహము పైన కాకుండా వాటి విషయాలకు సంబంధించిన వాసనలన్నిటినీ సమగ్రంగా నిర్మూలించాలి. ఇది వివేకము విచారణతోనే సాధ్యపడుతుందని చెప్తున్నారు.
మనస్సును కింద పడకుండా పట్టుకోవాలి. దానికోసమే మనం ముందు శ్లోకాలలో చెప్పినట్టు ఒక్క ధ్యానం చేసే సమయంలోనే కాకుండా ఎప్పుడూ కూడా, అంటే ఎల్లప్పుడూ ఈ ఇంద్రియ నిగ్రహం అనే పని జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోతే దాని తాలూకా వాసనలు ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉండిపోయి మనం ధ్యానం చేసే టైంలో అవి బయటికి రావచ్చు. అందుకని ఇంద్రియాలని ఎప్పుడు ఎప్పుడూ నిగ్రహిస్తూనే ఉండాలి. ఏ ఆలోచనలని కూడా మైండ్ లో రవ్వంత కూడా సెటిల్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి మనం. సో ఆధ్యాత్మిక మార్గంలో ఏ మాత్రము తొందర పడకూడదని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఈ బేసిక్ వర్క్ చేసుకోకుండా గనక మనం ధ్యానంలోకి వెళ్ళినా లేకపోతే సన్యాసాశ్రమంలోకి వెళ్ళినా అక్కడ ప్రాపర్ రిజల్ట్ రాకపోగా ఆ డిప్రెషన్లు లేకపోతే నాకెందుకు ఇది రావట్లేదు అన్న బాధ కలుగుతుంది సాధకుడికి. అందుకని దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అందంగా ఇస్తున్నారు. ఇప్పుడు మనం 5th అధ్యాయం నుంచి కూడా చూస్తున్నాం. ఒక కర్మయోగి కర్మ సన్యాసం చేయాలంటే ఎటువంటి ప్రిపరేషన్ కావాలి, ఆ కర్మ సన్యాసంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఆ యోగారూఢ స్థితికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ తోటి ధ్యాన యోగంలోకి రావాలి అన్నది, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలో చాలా విశితంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇవన్నీ గనక కొన్ని కొన్ని మధ్యలో జ్ఞాని లక్షణాలే చెప్తున్నారు, కానీ అవి తెలుసుకోవడం వల్ల మనకి ఆ గ్రోత్, ఆధ్యాత్మిక గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది కొంచెం తొందర, ఆ పాత్ స్పీడప్ అవుతుంది. అందుకని ఇవి తెలుసుకోవడం చాలా ఉత్తమం మనకి. ఇది మనకు కాదులే, మనం ఇంకా సాధనా దశ, ఎందుకంటే ఇవన్నీ విన్నప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే మనం ఎక్కడున్నాం అన్నది తెలుస్తుంది. సో ఇవన్నీ సర్టెన్ గా మనకి కాదు అని కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇది మనకు కాదు కదా అని వదిలేయకుండా, ఓకే ఆ స్టేజ్కి అదే అల్టిమేట్ కాబట్టి మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఏ మెట్లు ఎక్కాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ గురువుని పట్టుకోవాలి, ఇవన్నీ మనం ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ తో గనక మనం ముందుకు వెళ్తే ఏదో ఒక రోజుకి ఆ సాఫల్యత అనేది మనం పొందుతాం. అందుకని ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏమాత్రము తొందరపడద్దని చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు, మెల్లమెల్లగా ఫస్ట్ ఇంద్రియ ప్రక్రియను కొనసాగించుకుంటూ రావాలి. అది ఎన్నేళ్ళైనా పట్టచ్చు కంప్లీట్ గా. ఇవాళ ఉన్నట్టు ఇవాళ మనం చేసింది రేపు ఇదే నిగ్రహం రేపు ఉండకపోవచ్చు, బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. కానీ ఆ అభ్యాసం అనేది, లేకపోతే ఆ మైండ్ లో ఆ స్థిరమైన ఆ ఇంద్రియ నిగ్రహ భావన ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. అది నిరంతరం సాగుతూనే ఉండాలి. అందుకని క్రమక్రమంగా సాధన సమయం కూడా పెంచుకుంటూ రావాలి. అప్పుడు విషయ చింతన కొంచెం తగ్గుతూ వస్తుంది. మనం ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు చాలా వస్తాయి, కానీ దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో థాట్లెస్ గా అయిపోతుంది బ్రెయిన్. కానీ అది అభ్యాసంతోనే అవుతుంది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం వస్తుంది. అది అందరికీ ఒకలా ఉంటుందని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంద్రియ నిగ్రహ పరిస్థితి ఎట్లా ఉందో, లేకపోతే వాళ్ళ మనస్సు స్థితి ఎట్లా ఉందో, ఇవన్నీ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే వాళ్ళకి ఎంత తొందరగా థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుందో మనకి తెలియదు. సో ఇప్పుడు ధ్యానం పరిపక్వత అవ్వాలి అంటే ఆ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆలోచనలే కదా, ఆలోచనలే సంకల్పాలు అవుతాయి, సంకల్పాలే కోరికలు అవుతాయి, కోరికలే కర్మలు అవుతాయి. అందుకని ఈ లైన్ ని మనం ఆలోచన ప్లేస్ టైంలో కనుక కట్ చేసేస్తే ఇక అక్కడితో ఆగిపోతుంది. అది ఇంకా వాక్కు మాట రాదు, యాక్షన్ క్రియ రాదు. సో ఈ కర్మ బంధాలు అనేవి క్రియ జరిగినప్పుడు వస్తుంది. అందుకని ఆలోచన అట్లాగే మాట, యాక్షన్, ఈ మూడు కూడా మనము ఎప్పటికప్పుడు ఆ నిగ్రహించుకుంటూ రావాలి. సో అదే చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. అంటే ఈ మనస్సుతోటి ప్రతి ఇంద్రియము కూడా ఆ విషయం జోడించి ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ రావాలి. మనసైవేంద్రియ గ్రామం అంటే అన్ని ఇంద్రియ గ్రామం అంటే అన్ని ఇంద్రియాలు ఇంక్లూడింగ్ మనస్సు. సో ఈ 5 పంచేంద్రియాలు, అదే పంచ జ్ఞానేంద్రియాలు, సరే కర్మేంద్రియాలతో మనం పని చేస్తాము, కానీ వాటి నుంచి మనం చేసే అది కాబట్టి ఫస్ట్ జ్ఞానేంద్రియాలతోనే మనం ఎక్కువ సంపర్కం ఉంటుంది మనస్సుకి. అందుకని ఆ జ్ఞానేంద్రియాల మీదే మనం పెట్టాలి. ఆ విషయాలు లోపలికి రాకుండా, లోపల సెటిల్ అవ్వకుండా చూసుకోవడమే మన ప్రయారిటీ ఫస్ట్. సో ఇదే మనం గనక అభ్యాసం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి మనసు అనేది కొంచెం అంత చంచలత్వం తగ్గి
ఒక నిలకడగా ఉండే ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలా మెల్లమెల్లగా ఈ విధంగా నిశ్చయాత్మక బుద్ధితో మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి అన్ని ఆలోచనల్ని నిర్మూలించి మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలి. ఈ విషయాన్నే ఆయన శనై శనై ఉపరమేత్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇట్లా చేయడం వల్ల మనసు ధ్యానానికి సిద్ధమవుతుంది. అంటే ఇది ప్రిపరేషన్ అన్నమాట. సో ప్రాపంచిక విషయాల నుండి మనస్సుని మరల్చినాక పరమాత్మ యందు నెక్స్ట్ నిలపాలి. ఇప్పుడు ఆత్మ యందు నిలపాలి అని చెప్తున్నారు. కానీ ఆత్మ మనలోనే, ఆత్మ రూపంలోనే పరమాత్మ మనలో ఆత్మ రూపంలో ఉన్నాడు అన్న ఆ జ్ఞానము రావాలి అంటే అది అనుభవ జ్ఞానంతో వస్తుంది. కానీ అందుకని ఆ ఆత్మయందు నిలపడము అంటే పరమాత్మ యందు నిలపడం అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం ముందు కూడా అనుకున్నట్టు ఈ పరమాత్మ అనేది నిర్గుణ తత్వము, అది నిర్గుణ నిర్వికార తత్వం కాబట్టి దాన్ని మనం పట్టుకోలేము. మన మైండ్ ఇంకా అంత ఎదగదు కాబట్టి దాన్ని పట్టుకోలేము. అందుకని ఆయన మనకి ఇచ్చిన సగుణ రూపాలు ఉన్నాయి కదా. సో ఆ సగుణ రూపాలతో గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే అది క్రమంగా నిర్గుణానికి తీసుకెళ్తుంది మనని, అంటే మన అభ్యాసం చేసే స్పీడ్ బట్టి. అందుకని మనం పరమాత్మ యందు నీ పరమాత్మ యందు మనసును నిలుపు అన్నా, ఆత్మను యందు నిలుపు అన్నా ఒకటే. ఎందుకంటే ఆత్మే పరమాత్మ అని తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనం పరమాత్మ అని అనుకుందాం. సో సగుణ రూపం నుంచే మనం నిర్గుణానికి వెళ్ళాలి. అయితే అందుకని ఈ ధ్యానానికి సిద్ధమవుతుంది కాబట్టి అప్పుడు మనసుని ఈ ఇంద్రియాలని విషయాల వైపు నుంచి మరల్చి పరమాత్మ పైన నిలపాలి. ఇది దానంతట అదే అయిపోదు కాబట్టి శాస్త్ర సమ్మతమైన దృఢ సంకల్పంతో శ్రమించాలి. అంటే పట్టుదల, నాకు ఇది కావాలి, అది అంటే శాస్త్రంలో ఎలా చెప్పారో అట్లా ఇది సాధ్యపడుతుంది. ఈ సంకల్పంతో అది సాధ్యపడుతుంది. అంటే విపరీతమైన పట్టుదల ఉండాలి, అది కూడా శాస్త్ర సమ్మతమైన పట్టుదల. అందుకని ఏం చెప్తున్నారు, బుద్ధ్యా ధృతి గృహీతయా అంటే ఇక్కడ ధృతి అనే పదము శాస్త్ర సమ్మతమైన దృఢ సంకల్పము అని అర్థం అన్నమాట. సో శాస్త్ర అధ్యయనము, గురువాక్యాల ద్వారా ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వము మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబంధముల మీద బుద్ధికి దృఢ విశ్వాసము కలిగించాలి. అలా కలిగించినప్పుడు ఆ బుద్ధికి ఆత్మ అనాత్మ విషయాలపైన విచక్షణ చేసే శక్తి వస్తుంది. అప్పుడు ఏదేది నేను వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, ఆత్మనే పట్టుకోవాలి, అనాత్మని వదిలేయాలి. అంటే ఆత్మ వల్ల అనాత్మలు మనకి స్ఫురిస్తున్నాయి, కానీ అవి శాశ్వతం కాదు. అవన్నీ కూడా అశాశ్వతమైనవి, నశించే తత్వం గలవి. కాబట్టి పరమాత్మ మనకి ఏదైతే పర్మనెంట్ గా ఉంటుందో అది ఆత్మ. మనలోనే ఉన్న ఆ పరమాత్మని, ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మని మనం పట్టుకోవడం మన లక్ష్యం. అయితే ఇప్పుడు దానికి బుద్ధికి ఈ రెండిటికి, ఆత్మకి అనాత్మకి గల తేడాని తెలుసుకునే విచక్షణ శాస్త్ర సమ్మతమైన అధ్యయనం వల్ల వస్తుంది. అంటే ఉపనిషత్తులు, వేదాలు, ఇతరితర శాస్త్రాలు, పెద్దవాళ్ళ ఋషుల వాంగ్మయం ఇవన్నీ చదువుకున్నప్పుడు ఇదేది ఆత్మ, ఏది అనాత్మ, మనం ఏది వదిలేయాలి, ఇటువంటివన్నీ కూడా ఆ బుద్ధికి ఒక విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. అలా వచ్చిన ఆ బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి. అంటే ఆ బుద్ధికి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది మనస్సుని గైడ్ చేస్తుంది అనమాట. మనస్సు ఒకవేళ దారి తప్పినా బుద్ధి దాన్ని కంట్రోల్ చేసే శక్తి బుద్ధికి మనం ఇస్తున్నాం ఎక్స్టర్నల్ గా. అది ప్రయత్నపూర్వకంగా ఇస్తున్నాం మనం అధ్యయనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, వాంగ్మయాలు చదవడం వల్ల, ఋషులు చెప్పిన ఈ చాలా ఈ భాగవతం, భారతం ఇలాంటివన్నీ, ఉపనిషత్తులు ఇవన్నీ చదవడం వల్ల మనకి మన బుద్ధికి అనిశ్చయాత్మకమైన బుద్ధి స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. దేని పట్ల? ఆత్మ పట్ల, పరమాత్మ పట్ల. సో అప్పుడు మనసు ఎప్పుడైతే పక్కకి వెళ్తుందో మనస్సుని లాగగలిగే శక్తి బుద్ధికి వస్తుంది. సో మనం బుద్ధి ద్వారానే మనస్సుని కంట్రోల్ చేయాలి. సో బుద్ధి నిశ్చయాత్మకమైనది కాబట్టి ఎప్పుడైతే ఆ బుద్ధికి పరమాత్మకు సంబంధించిన శాస్త్ర జ్ఞానం లభిస్తుందో అది మన మనస్సుని ఇతర ప్రాపంచిక విషయాల నుండి పరమాత్మ వైపు మరల్చడానికి సహాయపడుతుంది. క్రమంగా మనస్సు ఈ శాస్త్రంలో చెప్పబడ్డ విషయాల గురించి ఆలోచిస్తుంది. భిన్న విషయాలను అనుభవంలోకి తెచ్చుకోవాలనే తీవ్ర కాంక్ష పెరుగుతుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని క్రమక్రమంగా ఇంద్రియ భోగాలను త్యజించాలి.
దీనినే ప్రత్యాహారము అంటారు యోగ శాస్త్రంలో. అంటే ఇంద్రియ వస్తు విషయాల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించడం అన్నమాట. సో ఇదంతా ఒక ప్రక్రియ. సాధకుడి దృఢ సంకల్పము, సాధన తీవ్రత బట్టి ఎంత స్పీడ్గా వాళ్ళకి ఆ ధ్యానము అనేది సిద్ధిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ ముందు బుద్ధికి కావాల్సిన శాస్త్ర జ్ఞానాన్ని అందిస్తే ధ్యాన యోగ మార్గంలో ప్రయాణము తేలికగా ఉంటుంది. ఈ విధంగా మనస్సుని ఇంద్రియ విషయాల నుండి పరమాత్మ వైపు మరల్చినాక దాన్ని పరమాత్మ పైన స్థిరంగా ఉండేలా చేయడం రెండవ ప్రక్రియ. అది 26వ శ్లోకంలో చెప్తున్నారు. సో 26వ శ్లోకం చూద్దాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం. యతః యతః నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతః తతః నియమ్య ఏతత్ ఆత్మని ఏవ వశం నయేత్. ఇప్పుడు ఇక్కడ మనశ్చంచలం అస్థిరం అంటే స్వభావ సిద్ధంగానే చంచలము కలిగి నిలకడలేని మనస్సు అస్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉండలేదు. యతః యతః నిశ్చరతి, ఏ కారణం వల్లైనా ఆత్మతత్వం నుంచి బయటకి కదిలిపోవచ్చు. తతః తతః నియమ్య ఏతత్, అలాంటి అట్లా మనసు కదిలిపోయినప్పుడు ఏ కారణం చేతనైనా అలాంటి ప్రతి కారణాన్ని మనము కారణం నుంచి కూడా ఆ మనస్సుని వెనక్కి మళ్ళించాలి. అంటే మళ్ళీ పరమాత్మ వైపు, అంటే విషయాల వైపు పరిగెత్తే మనస్సుని లాగి వెనక్కి తీసుకురావాలి. ఆత్మని ఏవ వశం నయేత్, ఆత్మతత్వం నందే స్వాధీనమై ఉండేట్టు చేయాలి. అంటే మనస్సు మనం ఆల్రెడీ విషయాల నుంచి లాక్కొచ్చి కూర్చోపెట్టాము పరమాత్మ వైపున. మనం కిందటి 2 శ్లోకాల్లో చూసినట్టు విషయ చింతన నుంచి తీసుకొచ్చి మనం మనసుని పరమాత్మపై ఇలా లగ్నం చేశాము. కానీ అది అక్కడ నిలకడగా ఉంటుందో ఉండదో మరి కష్టం కదా. ఎందుకు అస్తమానం ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత ఏ కారణం చేతనైనా కూడా మనకి బయటవి గనక ఇంద్రియాల ద్వారా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అవి గనక మనకి మన మైండ్లోకి వెళ్తే ఏమవుతుంది, అప్పుడు ఈ మనసు మళ్ళీ వాటి వెనక్కి పరిగెత్తే అవకాశం ఉంటుంది. మనం ఎంత లాక్కొచ్చి కూర్చోపెట్టినా సరే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏ కారణం చేత ఎప్పుడు వెళ్ళినా కూడా మనస్సు ఆ కారణం మీద మనం వర్క్ చేస్తూ అప్పుడు ఆ మనస్సుని వెనక్కి తీసుకురావాలి అని ఈ శ్లోకం యొక్క బ్రీఫ్ మీనింగ్. అంటే స్వభావ సిద్ధంగానే చపలత్వం కలిగి నిలకడలేని మనస్సు ఎప్పుడెప్పుడు ఆత్మతత్వం నుంచి బయటకి కదిలిపోతుందో అప్పుడప్పుడు ఈ మనస్సుని వెనక్కి మళ్ళించి ఆత్మతత్వం మీద గట్టిగా నిలబడేటట్టు చేయాలి. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఆత్మతత్వం అంటే మనం పరమాత్మ అనుకోవచ్చు. పైన శ్లోకంలో శాస్త్ర సమ్మతమైన దృఢ సంకల్పంతో నిరంతర అభ్యాసంతో మనస్సుని ప్రాపంచిక విషయాల నుండి పరమాత్మ పైన ఎట్లా మరల్చారో మనం చూసాం. ఒకవేళ మధ్యచాం అనుకోండి, ఇప్పుడు ఈ శ్లోకంలో మనస్సుని పరమాత్మ పైన నిలబెట్టడానికి ఏం చేయాలో చెప్తున్నారు. అంటే జారిపోకుండా, మనస్సు అతి చంచలమైనది కదా, సో స్థిరత్వం లేకుండా అది నిమిషంలో జారిపోతుంది. ముందు శ్లోకంలో చెప్పినట్టు కష్టపడి బాహ్య విషయాల నుండి మరల్చిన పరమాత్మపై నిలిపినా అది జారిపోదన్న నమ్మకం మనకి లేదు. బయట విషయాలతో సంపర్కం సాధకుణ్ణి ఆత్మతత్వం నుండి పక్కకి కదిలిపేస్తుంది. శాస్త్ర విషయాలు ఎన్ని విన్నా మనసు ఈ ప్రాపంచిక విషయమే సత్యమని నమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకా పూర్తిగా మైండ్ ఇక్కడిక్కడే ఉంది కాబట్టి ఎన్నో జన్మల నుంచి మనకు వస్తున్న వాసనలు మనలో స్థిరపడడం వల్ల ఎంత తొందరగా అది మనము ఎక్కించుకోలేం. వింటూ ఉంటాము కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. అది ఒకసారి విని వదిలేయడం వల్ల అది మనకి రాదు. అందుకని ఇదే పర్మనెంట్ అని ఇదే సత్యము అని నమ్ముతూ ఉంటుంది. అందుకే మనస్సుకు మళ్ళీ మళ్ళీ ఇంద్రియ విషయాలన్నీ కూడా అసత్యాలే, ఆత్మే సత్యం అన్న విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉండాలి. అది నిధిధ్యాసన ద్వారా లేకపోతే గురువాక్యాల ద్వారా ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి.
ఈ రకంగా సాధకుడికి వైరాగ్య భావన పెరిగి తన నిష్ఠ పరమాత్మ యందు నిలిచిపోతుంది. ఆత్మ యందు అనుకోండి, లేకపోతే పరమాత్మ యందు నిలిచిపోతుంది. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో, తర్వాత అది ఆత్మ యందు అవుతుంది. సో పైన శ్లోకంలో చెప్పినట్టు ప్రత్యాహార క్రియల వల్ల ఇది సాధ్యపడుతుంది. ఎప్పుడెప్పుడైతే అతి చంచలమైన మనస్సు పరమాత్మ తత్వం నుండి జారుతుందో అది అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మనం బుద్ధికి ఆ ఇన్పుట్ ఇచ్చాం కదా శాస్త్ర జ్ఞానం ద్వారా. సో ఆ బుద్ధి మనని గైడ్ చేస్తుంది వెంటనే. ఆ ఆ, ఏమని మనసు జారిపోతోంది, అప్పుడు దాన్ని ఇదే వివేక బుద్ధితోటి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పరమాత్మ పైన నిలపాలి. అందుకే యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం అని చెప్తున్నారు. అంటే సాధకుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞానము గల వివేక బుద్ధి చెప్తుంది మనస్సు జారుతోంది జాగ్రత్త అని. సో మనం చేయాల్సింది ఏంటి అంటే బుద్ధి మాట వింటే సరిపోతుంది. బుద్ధి మనకి ఏం చెప్తోందో ఆ బుద్ధి యొక్క మాట వింటే సరిపోతుంది. మనస్సు వెంట గనక పరిగెత్తితే మనం వెనక్కి రావడం చాలా కష్టం. అందుకని బుద్ధి చెప్పిన మాట తోటి మనస్సుని మనం నిగ్రహించాలి, తద్వారా ఇంద్రియాలని నిగ్రహించాలి. సో ఇది ఒక్క క్షణమో లేకపోతే కేవలం ధ్యానం చేసేటప్పుడో చేస్తే సరిపోదు, నిరంతరం సాగే అభ్యాసం. అందుకే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది నిరంతరము సాగే అభ్యాసం అని చెప్తున్నారు. అట్లాగే మనకి ఈ ఆత్మ జ్ఞానము లేకపోతే ఆత్మ గురించి విచారణ అనేది ఒక్క జ్ఞానం చేసేటప్పుడే కాదు, ఒక్క ధ్యానం చేసేటప్పుడే కాదు, నిరంతరం ఆ ఆలోచన మనలో నడుస్తూనే ఉండాలి. మనం ఏ పని చేసినా సరే శాస్త్రానికి అనుగుణంగా చేస్తామో అట్లాగే ఆ పనులు అనాసక్తితో చేసినప్పుడు మనకి ఈ ఆలోచన ఈ ఎప్పుడూ కూడా ఈ వివేకము ఉంటూ ఉండాలి. నేను ఇవన్నీ కూడా టెంపరరీ, ఏదేది వదిలేయాలి. మనం చాలా ఎన్కౌంటర్ చేస్తాం కదా డైలీ లైఫ్ లో. డైనమిక్ లైఫ్ లో మనం లీడ్ చేస్తున్నాం కాబట్టి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇవి మనం చాలా సిచ్యువేషన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వివిధ రకాలైన ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. అట్లాగే మంచి చెడు లేకపోతే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అన్ని వీటన్నిటిని దాటుకుంటూనే మనం మన మనసుని ఆత్మ పైన పరమాత్మ పైన నిలపాలి. సో అది ఒక్క ధ్యానం చేసేటప్పుడే కాదు, ఆ ఆ వివేకం అనేది ఎప్పుడూ ఉండాలి. అలా ఉండడం వల్ల ధ్యానం తొందరగా సిద్ధిస్తుంది. లేదు నేను వేరే టైంలో మామూలుగానే ఉంటాను, ఒక్క ధ్యానం చేసేటప్పుడే ఇవి గుర్తుకు తెచ్చుకున్నానంటే కుదరదు. ఎందుకంటే మనం ధ్యానం చేసేది ఎంతసేపు మన రెగ్యులర్ బిజీ షెడ్యూల్స్ లో. అందుకని ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రాపర్ గా చేయాలి అనుకుంటే మన ప్రిపరేషన్ వేరే టైంలో కూడా ఈక్వల్ గా నడవాలి. సో ఆ బేసిక్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది సాగుతూనే ఉండాలి. అది ఏ రోజు కూడా ఇవాళ అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకు? అది నిరంతరం సాగినప్పుడే ధ్యానం అనేది ఏదో ఒక రోజుకి ఫలిస్తుంది. మనకు ఆ దుఃఖరాహిత్య స్థితి రావాలి అంటే మోక్షము కావాలి అనుకుంటే ఇవన్నీ కొన్ని సాక్రిఫైసెస్ మనం చేయాలి. సో ఇదే చెప్తున్నారు ఆయన. అందుకని ఈ మనస్సుని వెంట పరిగెత్తకుండా బుద్ధి మాట గనక వినేస్తే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం. ఎందుకు? కానీ ఆ బుద్ధికి తగిన జ్ఞానాన్ని మనమే ఇవ్వాలి, మళ్ళా శాస్త్ర జ్ఞానాన్ని. అప్పుడే బుద్ధి మనని కరెక్ట్ గా గైడ్ చేస్తుంది. సో మానవుడి మనసులో మామూలుగా కూడా రెండు భాగాలు ఉంటాయి. సో ఒకటి వివేకయుక్తమైన మనోభావము, అంటే ఇప్పుడు మనం రెండవది వివేకము లేని మనోభావము భాగము. మొదటి భాగము బుద్ధి అనుకుంటే రెండో భాగము మనస్సు. అంటే మన బ్రెయిన్ రెండు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. ఒకటి బుద్ధి, అంటే బుద్ధి లేక ఇంటలెక్ట్ అంటే ఆలోచన శక్తి అక్కడ ఉంటుంది. ఇంకోటి మనస్సు, అది కేవలం గ్రహిస్తుంది, విషయాలని గ్రహిస్తుంది కానీ దానికి ఆలోచన శక్తి ఉండదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మనస్సు ఇంద్రియాలు తెచ్చే బాహ్య విషయాలకు లోబడుతుంది, మనస్సులో సెటిల్ అవుతున్నాయి అవన్నీ. అప్పుడు వివేకము గల బుద్ధి సహాయంతో ఈ మనస్సుని మనం వశంలోకి తెచ్చుకోవాలి. అందుకే సాధకుడు వివేకము గల తన మనోభాగాన్ని గట్టిగా పట్టుకోవాలి, అంటే బుద్ధిని పట్టుకోవాలి. అప్పుడు వివేకరహిత మనోభాగము అంటే మనస్సు ఇంద్రియాలు తెచ్చే బాహ్య విషయాలను విస్మరించి పరమాత్మ పైన దృష్టి పెట్టగలుగుతాడు. ఎప్పటికప్పుడు సాధకుడు తన మనస్సుని పరిశీలించుకుంటూ ఉండాలి. వివేకరహితమైన మనోభాగాన్ని దాని చర్యలను గమనిస్తూ ఉండాలి. ఈ అభ్యాసము బలపడే కొద్దీ వివేకరహిత మనోభాగము అంటే మనస్సు దాని దాని యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది. గ్రహణ శక్తి ఉన్నా
ఏదన్నా గ్రహించినా కూడా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో అది మన బుద్ధిని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే మనం ఈ మనస్సు అంతా బలహీనం అవుతూ ఉంటుంది. సో మనస్సుని గనక మనం బలపరిస్తే బుద్ధి బలహీనం అవుతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే బుద్ధిని బలపరుచుకొని మనస్సుని బలహీనపరుచుకుంటే అప్పుడు మనకి ఈ వాసనాయ క్షయము, మనోనాశనం, మనం ఏమైతే అనుకున్నామో ఆ దుఃఖరాహిత్య స్థితికి కావాల్సినవి ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. సో అది ఇవన్నీ కూడా ఒకటానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఏది కూడా మనం ఇండిపెండెంట్ గా చూడలేము. సో శ్రీకృష్ణ పరమాత్మ ఏది చెప్పినా కూడా ముందు మాట ఆయన చెప్పిన దానికే కంటిన్యూషన్ చెప్తూ ఉంటారు. సో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి భగవద్గీతలో. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వివేకరహితమైన మనోభాగం ఏదైతే ఉందో అంటే మనస్సుని మనము దాని బలాన్ని తగ్గించేయాలి. ఇంకా అది కూడా ఇంద్రియాలు చేరవేసే విషయాలను స్వీకరించడం తగ్గించేస్తుంది. ఒకవేళ స్వీకరించినా అక్కడ నిలవదు, ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. అంటే మన బుద్ధితో మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. సో మనస్సు ఏంటి, ఇంకా ఒక అచంచలంగా అయిపోతుంది అనమాట. నిర్వికార స్థితికి వెళ్తుంది కొన్నాళ్లకి. ఇవేవి కూడా స్వీకరించకుండా ఇంకా ఓ ఇది మనది కాదులే అని మనస్సు వదిలేసే స్థితికి వెళ్ళిపోవాలి, నిర్వికార స్థితికి వెళ్ళిపోవాలి. అది ఇది ఎంత నిరంతర అభ్యాసంతోనే సాధ్యపడుతుంది. క్రమంగా ఇంద్రియ సుఖాలని, ఈ సుఖాలన్నీ కూడా అశాశ్వతమని, అవి చివరకు దుఃఖాలే కలిగిస్తాయని తెలుసుకుని, ఇదే విషయం మనం ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము, మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మననం చేయడం ద్వారా ప్రాపంచిక వస్తు విషయాల మీద ఆసక్తి తగ్గి వైరాగ్యం పెరుగుతుంది. ఈ స్థితిలో ఇంకా ఆలోచనలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మనస్సు పరమాత్మ యందే నిలుస్తుంది. ఈ విధంగా సాధకుడు మనస్సుని బాహ్య విషయాల నుండి నిగ్రహించి తన వశంలోకి తెచ్చుకోగలుగుతాడు. ఈ విషయాన్నే భగవానుడు తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని చెప్తున్నారు. పరమాత్మ పైన భక్తి, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనకి ఒక ఎక్స్టర్నల్ సహకారం అయితే ఎలా అయినా కావాలి. ఒక గురువో లేకపోతే మనమే స్వాధ్యాయం చేసుకున్నా కూడా స్తోత్ర పారాయణలు లేకపోతే ఏదైనా కూడా ఇట్లా భగవద్గీత చదువుకోవడము, ఇవన్నీ కూడా భక్తితో కూడినవి. అంటే పరమాత్మ పైన భక్తి విశ్వాసము సాధకుడిని తొందరగా తన మనస్సుని పరమాత్మ పైన నిలిపేటట్టు చేస్తుంది. సో ధ్యానంలో మనస్సు నిలవాలంటే ముందు చిత్తశుద్ధి చాలా అవసరం. దానికోసమే కర్మయోగాన్ని అనుష్ఠించాలి. కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో ప్రసాద బుద్ధితో అనాసక్తితో చేస్తే ఇంద్రియ విషయ చింతన చాలా వరకు తగ్గిపోతుంది. అదే ధ్యాన యోగానికి సహకరిస్తుంది. భగవానుడు ఇవన్నీ జ్ఞాననిష్ట కలిగిన ఒక కర్మయోగికి చెప్తున్నారని మనం గుర్తు పెట్టుకోవాలి. అంటే చిత్తశుద్ధి ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు ధ్యానానికి వాళ్ళ బేసిక్ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళకి చెప్తున్నాడు. కానీ మన వంటి సాధకులు కూడా ఇవి తెలుసుకుంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. మనం కూడా ఎప్పటికప్పుడు మన మనసులోని ఆలోచనలు కోరికలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు గురువు సహాయంతో మనస్సును పరమాత్మపై నిలిపి ధ్యానం చేయొచ్చు. ధ్యానము సిద్ధించే కొద్దీ సాధకుడు తనలోనే ఉన్న ఆత్మను గుర్తించగలుగుతాడు. పరమాత్మ యొక్క నిర్గుణతత్వము అంత తొందరగా బలపడదు కాబట్టి ఆయన యొక్క సగుణతత్వము మీద ధ్యానించవచ్చు. మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు సగుణతత్వంతో నిర్గుణతత్వంలోకి మెల్లగా మనం వెళ్ళొచ్చు. క్రమంగా అదే మనకి ఆ నిర్గుణతత్వంలో స్థిరపడిపోగలుగుతాం మనం. సో దానికి కావాల్సిన బేసిక్ ప్రిపరేషన్ ఈ 2 శ్లోకాల్లో చెప్పారు పరమాత్మ. సో శ్రీకృష్ణ పరమాత్మ వీటిని మనం గుర్తు పెట్టుకొని వీటిని ఈ మన సాధనలో గనక చేర్చుకుంటే మనకి ఈ ఏదో ఒక రోజుకి మనకి ఆ సాఫలత ధ్యాన యోగం సిద్ధించవచ్చు. అయితే ఇవన్నీ చేయడం వల్ల మనకి ఈవెన్ ఇక్కడ మన మెటీరియలిస్టిక్ లైఫ్ లో కూడా, అంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో కూడా చాలా మెరుగు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనము ఏదైనా పనిని ఈజ్ తో చేయగలుగుతాము. అట్లాగే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి రాగద్వేషాలు ఇటువంటి వికారాలన్నీ మనసులోంచి పోతాయి కాబట్టి మనం మన పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా ఇక్కడ చాలా మెరుగుపడతాయి. సో ఇది 2 విధాల ఇహలోక పరలోకాలకి మనకి ఉపయోగపడే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ అభ్యాసం అంతా మనకి చెప్తున్నారు. సో ఇవన్నీ మనము మన సాధనలో గనక చేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో అలాగే 27వ శ్లోకంలో ఇంకా ఆత్మధ్యానము సిద్ధించిన జ్ఞాని ఏ విధంగా ఉంటాడో చెప్తున్నారు. ఇంకా
అది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఒకసారి 2-3 శ్లోకాలు చదువుకుని ముగిచ్చేసుకుందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చాలండి, మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాము. ధన్యవాదాలు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి.